ఓం శ్రీ నూకాంబికాయ నమః. అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు సదా భగవంతుని అయితే కోరుకుంటున్నాను. మరి మా ఊళ్ళో అమ్మవారి జాతర శ్రీ 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 నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు అయితే మొదలయ్యాయి. అందరికీ తెలిసిందే, ఎందుకంటే నా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉన్నారు కాబట్టి. మరి అమ్మవారి పండగ అయితే మనకి 10 రోజుల నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈరోజు వచ్చేసి 5వ రోజు అనమాట. 5వ రోజు అయితే అమ్మవారిని ఊరంతా ఊరేగిస్తారు. దీన్నే మురాట్లు అంటారనమాట. ఏంటంటే ఇంటింటి నుంచి కూడా పసుపు నీళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి అయితే కాళ్ళు కడుగుతారు. మరి అమ్మవారు ఈరోజు మొత్తం ఊరంతా కూడా తిరిగి అన్న ఇల్లులు కూడా దర్శిస్తూ అమ్మవారు అందరినీ ఆశీర్వదిస్తారనమాట. సో ఈ విధంగా అయితే సాయంత్రం అయిన తర్వాత 6 గంటల నుంచి మొదలవుతుంది. మేము కూడా మా ఇంటి నుంచి అయితే పసుపు నీళ్ళు తీసుకొని వస్తున్నాం అనమాట. సో టెంపుల్ వచ్చి మా ఇంటికి పక్క దగ్గరలోనేనండి, వెన్నుకాతల సైడే. అందువల్ల మేమైతే రెడీగా ఉన్నాము. అమ్మవారిని ఊరేగింపుకి అయితే తీసుకొచ్చేస్తున్నారు. ముందుగా మా వీధి నుంచి అయితే మొదలవుతుందన్నమాట. ఇటు నుంచి మొదలయ్యి మొత్తం ఊరంతా తిరిగి మళ్ళీ అదే యథాస్థానంగా మళ్ళీ గుడి దగ్గరికి చేరుకుంటారు అమ్మవారు. ఘటాలన్నీ కూడా తిరుగుతూనే ఉంటాయి. ఘటాలని అమ్మవారిని మోసే వాళ్ళని అందరినీ కూడా ఈ పసుపు నీళ్ళతో కడిగి అభిషేకం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు అయితే తీసుకుంటాము. ఘటాలు ముందుగా ఎత్తుకున్న తర్వాత ఈ విధంగా 3 సార్లు గుడి చుట్టూ తిప్పుతారండి. తిప్పిన తర్వాత మరి బయటకైతే తీసుకొచ్చి ఇంకా వీధుల్లో తీసుకొని వస్తారు. నేను అంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా ఈ మురాట్లు అయితే నేను వీడియో పోస్ట్ చేస్తూనే ఉన్నాను. అందరూ కూడా వీక్షిస్తూనే ఉన్నారు. మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూనే ఉండండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అమ్మవారి ఊరేగింపు అయితే మా వీధిలో నుంచి అయితే వచ్చేస్తుందండి.
మొత్తానికైతే వీడియో మొత్తం చూసేశారు కదండి. దాంతోపాటు అమ్మవారి రథం కూడా ఈ విధంగా ఊరంతా కూడా ఈరోజు తిరుగుతూ ఉంటుంది. మరి ఆ తల్లి ఆశీస్సులు, చల్లని చూపు, దీవెన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.